నమస్కారం. ఇప్పుడు డైరీ ఫామ్ వాళ్ళకి ఏం నడుస్తుంది అంటే వరిగడ్డి కట్టలు నడుస్తుంది. ఎందుకంటే ఏడ చూసినా మొత్తం వరిగడ్డి కట్టలే, చాలా వరకు వరిగడ్డి కట్టలు అనేది జమ చేసుకుంటారు. ఎందుకంటే మళ్ళీ ముందుకు మళ్ళీ వానలు కొడుతుంటే గడ్డి అనేది దొరకదు, ఎక్కడ అయినా గడ్డి అంతా ఖరాబ్ అవుతుంది. మళ్ళీ ఇప్పుడు అప్పుడు పచ్చిగడ్డి ఉన్నా కానీ ఉరిగడ్డి అనేది ఎవరికి ఉండదని చెప్పేసి ఇప్పుడు ఎంత రేట్ అయినా పెట్టుకొని గడ్లు కొనుక్కుంటారు. సో మీ ప్రాంతంలో సైడ్ ఎంత రేట్ పడుతుంది, ఒక కట్టకి ఎంత పడుతుంది, కట్టించడానికి ఎంత అవుతుంది, వాళ్ళు మీకు డెలివరీ చేసినందుకు అంటే తీసుకొస్తారు కదా వాటికి ఎంత అవుతుంది మనకు కామెంట్లో చెప్పండి. మా సైడ్ అయితే మేము కట్టించినందుకు 30 రూపాయలు, మళ్ళీ మనకి ట్రాక్టర్లకి మళ్ళీ ల్యాండ్ ఓన్కి మామూలుగా ఏదో తడిసి మోపడి అవుతుంది. ఇక పాల బిల్లు వచ్చి నెల రోజులు నుంచి పాల బిల్లు మొత్తం ఈ గడికట్టలకే పోతుంది. సో ఏంటంటే గడికట్టలు జమ చేసుకొని ఇప్పుడు రైతులు ఒక మంచి పని చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు పచ్చిగడ్డి లేదు కాబట్టి ఎక్కువ మంది ఉరిగడ్డి వేస్తారు. ఇప్పుడు వాటికి పాలు పడతాయా పడాయా అనే ఒక సందేహం ఉంటుంది. అట్లా ఏముండదు, ఉరిగడ్డి కూడా మంచిగానే పాలు ఇస్తాయి. ఎందుకంటే పచ్చిగడ్డికి అలవాటు పడ్డాయి కాబట్టి అప్పుడు మళ్ళీ ఉరిగడ్డి మీకు రాగానే కొన్ని ఆవులు అనేది పాలు తక్కువ అవుతుంటాయి. కానీ మనం రెగ్యులర్గా ఉరిగడ్డి వేసి వాటికి దాని అనేది మనం మంచిగా చిక్కగా పెట్టుకున్నట్టయితే ఏ ఇబ్బంది ఉండదు, పాలు కూడా మంచిగానే ఇస్తాయి. ఇప్పుడు చెడుగొట్టు వానలు వస్తున్నాయి, చాలా వరకు చెడుగొట్టు వానలు వస్తున్నాయి. మీరు ఎన్నో పైసలు ఖర్చు పెట్టి ఎక్కడి నుంచో గడ్డి తెప్పించుకొని వీటిని మంచిగా ఇట్లా ఆమ్లాకి వేసుకుంటారు కదా, ఈ ఆమ్లాకి వేసుకొని వీటిని అట్లా వదిలేయకూరి. ఖచ్చితంగా మళ్ళీ ఇప్పుడు వానలు వస్తాయి కాబట్టి వచ్చే రోని కాబట్టి వాటికి కవర్ కప్పరు. ఎందుకంటే కవర్ కప్పినట్టయితే గడ్డి అనేది ఖరాబ్ కాదు. లేకపోతే మీరు కవర్ కప్పలేదు అనుకో గడ్డికి మళ్ళీ వాన పడదంటే మొత్తం అంతా ముక్కిపోతుంది, అంతా ఖరాబ్ అవుతుంది. సో ఖచ్చితంగా రైతు సోదరులు ఏం చేస్తారంటే మీరు ఆ గడ్డి ఆమె వేసుకున్న తర్వాత ఒక కవర్ అనేది కప్పుకోరు. ఆ కవర్ కప్పుకోవడం వల్ల ఈ గడ్డి అనేది ఖరాబ్ కాకుండా ఉంటుంది. లేదనుకో మొత్తం గడ్డి మొత్తం ముక్కిపోతుంది. ఆవులు అయితే మళ్ళీ వాసన వచ్చిందంటే అవి ఏం తినాయి, మీరు అన్ని పైసలు పెట్టి కొనుక్కొచ్చుకుని కూడా వృధా అయిపోతుంది.